కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మిషన్ సౌత్ అని చెప్పి బీజేపీ వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే ఒక రకంగా చూస్తే మాకు నార్త్లో పోయేది సౌత్లో తీసుకుంటాము అని చెప్తున్నారు. నార్త్లో మాకు తగ్గుతోందని ఒప్పుకుంటున్నారు. మరి సౌత్లో ఎంతవరకు బీజేపీకి అవకాశం ఉంది? మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ వీటి వరకు చూస్తే చెప్పండి మేడం, ఎలా ఉంది అసలు బీజేపీకి ఎంతవరకు అవకాశం ఉంది? బీజేపీకి వాళ్ళైతే చాలా పావులు కలుపుతున్నారు, చాలా ఆశలు పెట్టుకున్నారండి. కానీ అలాంటి పరిస్థితి అయితే సౌత్ లో ఉండదు. ఎందుకు ఉండదు సౌత్ లో అంటే, ఈ ప్రమాదాన్ని ముందే గమనించాడు అసలు నితిన్ గడ్కరీ కూడా. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము నార్త్ లో పోగొట్టుకునేది సౌత్ లో మేము తెచ్చుకోగలుగుతాము అని చెప్పి, వాళ్ళు సౌత్ మిషన్ ఎవరితో స్టార్ట్ చేశారంటే ఫస్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడుతోనే స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు కాదండి, ఎప్పుడోనే దాదాపు ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వాళ్ళు సౌత్ మీద వాళ్ళ కన్నుంది. సంవత్సరం 2 సంవత్సరాలు కాదు అసలు. కట్టర్ బీజేపీ పీపుల్ ని వాళ్ళు ఈ ఆ, తెలంగాణకి, అలాగే ఆ తమిళనాడుకి గవర్నర్లుగా వేశారు చూడండి. ఆ రోజు నుంచినే వాళ్ళు మిషన్ సౌత్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు కాదు అసలు. అలాగే ఆమ్, కేరళలో ఏకే ఆంటోనీ కొడుకుని చేర్చుకోవటంలో, అలాగే మనకి సింగోటం అని చెప్పి రాజ ముద్రికను తీసుకుని వచ్చి ఆ, ఉమ్, తమిళనాడులో ఇచ్చిన దగ్గర నుంచి, అలాగే కర్ణాటకకు వచ్చేసరికి అసలు మర్చిపోయాను, తమిళనాడు గవర్నరు ఎంత భయంకరమైన బీజేపీ సపోర్టర్ అంటే, అసలు అవినీతి ఆరోపణలతోటి ఆ జైలుకి వెళ్ళొచ్చిన ఒక అతను, అతను కేసుల విషయంలోనూ ఒక అతను జైలుకి వెళ్ళొచ్చాడు. కానీ అతను గెలిచాడు, డిఎంకే తరఫున ఎమ్మెల్యేగా. అతను ప్రమాణ స్వీకారం చేయించలేదండి. అసలు అవినీతి అంటే ఏంటో వీళ్ళకి అసలు తెలియదు అన్నట్లు, అసలు వీళ్ళు అసలు జీవితంలో ఎప్పుడో అవినీతి అనే 4 అక్షరాలను వీళ్ళ విననట్టు, చూడనట్టు, చేయనట్టు. అయితే అతను సాక్షాత్తు హైకోర్టులో వేసుకున్నాడు కేసు, నన్ను ప్రమాణ స్వీకారం చేయించట్లేదు అని. హైకోర్టులో వేసుకుంటే హైకోర్టు చెప్పినా వినట్లేదు, చివరికి సుప్రీంకోర్టులో వేసుకోవాల్సి వచ్చింది అతన్ని. అంటే ఎంత కక్ష కక్ష కట్టాడంటే, ఆ రవి, అతని పేరు రవి, అతను ఇలా ఇబ్బంది పెట్టాడు. ఇక తెలంగాణలో తమిళిసై గారు ఎలా చేశారో మనకు తెలిసిన విషయమే. కర్ణాటకలో ఏం చేశారంటే వాళ్ళు, ఎవరెవరైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళని తీసేశారు, అంటే యడ్యూరప్ప, గాల్ జనార్దన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని బయటికి పంపించేశారు. మళ్ళీ వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు, క్లీన్ చిట్ ఇచ్చేశారు. అసలు ఈ రకంగా ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘాలని పెట్టి, వాళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి, విష ప్రచారం అంటే విష ప్రచారం చేసి చేసి చేసి, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే సౌత్ లో వాళ్ళు ఏమైనా సరే, ఎలాగైనా సరే డూ ఆర్ డై లాగా సీట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇక ఆమ్, తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఇప్పుడు కవితని అరెస్ట్ చేయటం ద్వారా అసలు మాకు కవితకి సంబంధం లేదు. ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా కవితని అరెస్ట్ చేయమని చాలా అడిగారు. అసలు సంజయ్ పద్దాక అడుగుతున్నాడని వాడి నోరు మూయించడానికి ఆ కిషన్ రెడ్డి ని ఆ, కిషన్ రెడ్డి అయితే మనం చెప్పిన మాట వింటాడని చెప్పి సెంట్రల్ మినిస్టర్ని తీసుకుని వచ్చి స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. మేము అలాంటి వాళ్ళందరం లబ్బును మొత్తుకున్నాం, అరే ప్రమోషనా ఇది డిమోషనా అని. సరే అది అయిపోయింది, కిషన్ రెడ్డి వచ్చాడు, సంజయ్ నోటికి తాళం పడింది. సరే, ఆ, ఇంకొక ప్రయోగం చేశారు. ఏంటి, ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వాళ్ళ చేత ఎమ్మెల్యేలుగా పోటీ చేయించారు. అక్కడ బొక్కబార్ల పడ్డారు. అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, వాళ్ళు ఏం చేసినా సరే ఎదురవుతుంది, ఎదురు కొడుతుంది తప్పితే కలిసి రావట్లా. ఇక ఆ టైంలో ఇక వాళ్ళు అప్పుడు కవితను అరెస్ట్ చేయమని అడిగారు కదా, విశ్వేశ్వరరెడ్డి దగ్గర నుంచి అందరినీ అందరూ అడిగారు. అడిగితే చెయ్యని వాళ్ళు
తర్వాత ఇక తప్పదు అనే పరిస్థితిలో చేశారు. సరే, కేసీఆర్ కుటుంబం కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పడిపోవటానికి ఆ ఈ కవితని బలిచ్చేశారని చెప్పొచ్చు. అంటే మామూలుగా ఒక కుటుంబం బాగుండాలి అని చెప్పి ఆ మామూలుగా ఏం చేస్తుంటారంటే, పాత ఆచారాల ప్రకారం ఒక అమ్మాయిని ఉమ్, ఆ, నన్నుగా అయిపోవాలని క్రిస్టియన్స్, అలాగే ఆ హిందూ మతంలోకి సంబంధించిన వాళ్ళైతే ఏం చేస్తారంటే ఆ ఉమ్, ఈ దేవదాసీలకి ఇచ్చేస్తామని చెప్పి ఇట్లా మొక్కుంటారు. ప్రతి ఇంట్లో ఒకళ్ళని, ఒక ఆడపిల్లని ఇచ్చేస్తామని. మళ్ళీ మగ పిల్లల్ని మొక్కుకోరు, గుర్తుంచుకోండి, ఆడపిల్లలనే ఇస్తారు. జోగినీలని ఇట్లా ఇస్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి ఆ మోడీ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. సాక్షాత్తు కేసీఆర్ ముద్దుల కూతుర్ని తీసుకెళ్లి ఆ ఇప్పుడు బలిచ్చటానికి ఎప్పటి నుంచో ఆ మీ అమ్మాయిని మేము పావుగా వాడుకుంటాం, మీరు మాకు ఇవ్వవలసిందే మీ అమ్మాయిని అని చెప్పి ఇది కేజ్రీవాల్ లక్ష్యంగా చేశారు. ఇది కవిత అవినీతి, కవిత 100 కోట్లు గురించి కాదు ఇక్కడ సమస్య. జైలుకి వెళ్తుందని చెప్పలేదు వీళ్ళకి. జస్ట్ ఒక పావుగా వాడుకుంటాం మీ అమ్మాయిని అని చెప్పి బీజేపీ వాళ్ళు కేసీఆర్ నొప్పించి, ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే బీజేపీని ఎక్కువ ఎక్కువ తిట్టలేడు, కూతుర్ని కాపాడుకోలేడు. అడకత్తెరలో పోక చెక్కలాగా కేసీఆర్ పరిస్థితి అయిపోయింది. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఎవరెవరితోనైనా సరే ఈ ఈ ఈ ఈ కేసులో ఉన్న వాళ్ళందరితోటి చెప్పించి మనీష్ సిసోడియాని, కేజ్రీవాల్ ని ఎలక్షన్లు అయ్యే వరకు జైల్లోనే ఉంచాలి. మరి వాళ్ళిద్దరిని ఉంచి కవితను వదిలిపెడితే ఎట్లా అని చెప్పి కవితను కూడా జైల్లోనే ఉంచాలి. ఇప్పుడు కవితకి మే 6వ తారీఖు వరకు జైల్లోనే ఉండాలి అనేది వచ్చేసింది. ఈసారి మళ్ళీ కేసు వేసినప్పుడు మళ్ళీ ఎలక్షన్లు అయ్యే వరకు కవిత ఇంటికి రాదు. ఆమె పిల్లల పరీక్షలు అని చెప్పనివ్వండి, నాకు అనారోగ్యం అని చెప్పండి, ఓ 100 చెప్తుంది ఆవిడ. నాకు అక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, అదైంది ఇదైంది అని ఏవేవో చెప్తుంది. ఎన్ని చెప్పినా ఆవిడ బయటికి రాదు ఎలక్షన్స్ వరకు. ఎందుకంటే ఆవిడ బయటకు వస్తే కేజ్రీవాల్ కూడా బయటికి రావాలి. అందుకని కేజ్రీవాల్ ని లోపలుంచి ఢిల్లీలో తెచ్చుకోవాలనే ఉద్దేశంతో, అంటే ఇట్లా ఎవరు దొరికితే వాళ్ళని పావులుగా చేసుకొని తోలుబొమ్మల్లాగా చేసి వాళ్ళ అధీనంలో పెట్టుకొని చేసుకోవాలనేది వాళ్ళ ప్లాన్. మేడం, సరే, తెలంగాణలో ప్రజలు నమ్ముతారా కవితను అరెస్ట్ చేసి? నమ్మరండి. ప్రజలు నమ్మరు. ప్రజలు ఇవాళ అవునన్నా కాదన్నా సోషల్ మీడియాని బాగా చూస్తున్నారు. ఇప్పుడు మనం ఇంత అరటిపండు ఒలిసి చేతిలో పెట్టినట్లు, అన్నం కలిపి గోరుముద్దలు తినిపించినట్టు మనం విషయాలు చెప్తున్నాం. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే ఇంక మనం ఏమీ చేయలేము. రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు వస్తే హిందువుల ఆస్తులన్నీ తీసుకుని ముస్లింలకు పెడతారని చెప్పి మోడీ చెప్తున్నాడు కదా. అది చాలా స్వానుభవంతో చెప్తున్నాడు. ఎందుకంటే జాతి సంపదలన్నీ తీసుకెళ్లి ఆయనకు కావాల్సిన గుజరాత్ వ్యాపారస్తులకు తినిపిస్తున్నాడు కదా. ఆయనకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాడు. కానీ నేనేం చెప్తా అంటే, అసలు ఎవరైనా పొరపాటున మన హిందూ మతం శ్రేయస్సు, మన హిందూ మతము, మనం హిందువులమి కాబట్టి మనకి గుళ్ళు కడుతున్నాడు, గోపురాలు కడుతున్నాడు అనే ఉద్దేశంతో మోడీ గనక ఓటేస్తే ఈసారి, ఇక మీరు అల్లాడి చచ్చినా గాని గొంతులో బుక్కెడు నీళ్లు పోసే వాళ్ళు కూడా ఉంటారు మీకు, హిందువులు అనే వాళ్ళకి. ఆయన మైనార్టీల మీద జోకి వెళ్తున్నాడు, మైనార్టీల మీద ఆ కక్ష తీర్చుకుంటున్నాడు అని మనం అంటున్నాం కదా. ఆయన మైనార్టీల మీదే కాదు, ఈసారి అంటూ వస్తే పోయినసారి 10 ఏళ్ళు వచ్చినందుకు గాను మైనార్టీల మీద ఆయన తీర్చుకున్న పగ మొత్తం హిందువుల మీద తీసుకుంటాడు. హిందువుల్లో కూడా ఎవరి మీద తీర్చుకుంటాడు? ఆయనకి ఇష్టమైన గుజరాత్ వ్యాపారస్తులకి లాభాలు కలిగేటట్లు నాన్ గుజరాతీ వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు గుంజుతాడు. అలాగే ప్రజలకు ఇవ్వవలసింది ప్రజలకు ఇవ్వడు.
ద్రవ్యోల్బణం పెరిగిపోతది, మనకి సరుకులు కొనుక్కోవటం, ఇది ఒక శ్రీలంక అయిపోయినా ఆశ్చర్యపోకర్లా. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? గుజరాత్ వ్యాపారస్తులకి డబ్బులు కావాలి. ఆ గుజరాత్ వ్యాపారస్తులు అవినీతి పరులు అని తేల్చే కోర్టులు కూడా ఉండవు ఇక రేపటి నుంచి. లండన్ వెళ్ళి సేద తీరుతున్నారు కదా, లండన్ లో దాక్కుంటున్నారు కదా, ఇంకా లండన్ వెళ్ళక్కర్లా. ఈ దేశంలోనే వాళ్ళకి భూతల స్వర్గం వస్తది. అంటే పేద ధనిక ధనికుల మధ్య తారతమ్యాలు విపరీతంగా పెరుగుతాయి. అసలు ఈ మాత్రం మనం మాట్లాడుకునే స్వేచ్ఛ మనకు లేకుండా అయిపోతుంది. అసలు రిపోర్టింగే ఉండదు. ఇప్పుడు ఎక్కడన్నా బాధలు ఉన్నాయి మనకు తెలుస్తుంది, మనం చెవితో విని నోటితో మాట్లాడతాం కదా, అది కూడా ఉండదు ఇక. అంటే ఇట్లాంటి పరిస్థితులు రావాలి అని గనక మనం కోరుకుంటే గనక, ఏ హిందువు అయినా సరే, అ- అసలు ముస్లింలకి, మైనారిటీలకి, క్రిస్టియన్స్ కి అన్యాయం జరిగింది, వాళ్ళ చర్చిలు పగలగొట్టారు, ముస్లింలను ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ పాత పాట అండి. ఇక రేపటి నుంచి తెరదీయబోయేది కొత్త పాట ఏంటి అంటే, కొత్త విషయం ఏంటి అంటే, కనీసం వాళ్ళకి అన్యాయం జరిగితే మాట్లాడడానికి మనలాంటి వాళ్ళు ఉన్నాం. ఇక రేపటి నుంచి హిందువులు అనబడే వాళ్ళు, ఇప్పుడు నాలాంటి నాస్తికులు ఉన్నారనుకోండి, అసలు ఫస్ట్ చూసేది మా సంగతే. మా సంగతి అయిపోయిన తర్వాత ఇంకా హిందువుల జోలికి వస్తారు. ఆ ఇప్పుడు వీళ్ళు తీసుకుంటారు ఆస్తులు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకుని కనీసం పాపం ముస్లింలకు పంచిపెడతారని వాళ్ళ మంచి మనస్తత్వాన్ని చెప్పాడు మోడీ. ఇంకా ఒక రకంగా ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, హిందువుల దగ్గర నుంచి కూడా తీసుకుని, హిందువుల దగ్గర నుంచే తీసుకుని ఆయనకి ఇష్టమైన హిందువులకి, అంటే ఆయనకి ఇష్టమైన హిందువులు అంటే ఎవరు? బ్రాహ్మలు, వైశ్యాసు, మళ్ళీ ఈయన నిచ్చెన మెట్ల వ్యవస్థకి మళ్ళీ ప్రాణం పోస్తాడు. పైన ఉండేది వాళ్ళే కదండి, నిచ్చెన మెట్లలో పైన ఉండేది వాళ్ళు, ఆ, మధ్యలో ఉండేది మనలాంటి వాళ్ళం, కింద ఉండేది ఎవరండి? ఎస్సీలు, ఎస్టీలు. ఇది వాళ్ళ మనుధర్మ శాస్త్రం ప్రకారమే వాళ్ళు ముందుకెళ్తున్నారు. మరి ఇలా చేస్తున్న దానికి ఇంకా మనం అసలు హైదరాబాద్ లో ఇంకా ఒక గొప్ప సన్నివేశాన్ని మనం మర్చిపోయాం, చాలా దుర్మార్గులు మనం. అదేంటంటే, మాధవీలత అనే ఒక క్యాండిడేట్ కి బీజేపీ టికెట్ ఇస్తున్నాం అని చెప్పి, మళ్ళీ మధ్యలో కాసేపు ఒక చిన్న డ్రామా, ఆవిడకి టికెట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆవిడ చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసింది ఎంఐఎం పట్ల. అందుకని ఎంఐఎం వాళ్ళు మత విద్వేషాలను రెచ్చగొడుతుంది అని చెప్పి వాళ్ళు కేసు పెట్టారు. అందుకని ఆమెకు ఇవ్వదలుచుకోలేదు మేము అన్న సిగ్నల్స్ పంపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆవిడకి బీఫాము ఇవ్వల ఇంతవరకు. మరి ఈ రోజు ఆఖరి రోజు, మరి ఈ రోజు ఇస్తారేమో చూడాలి. అసలు ఆవిడని క్యాండిడేట్ గా సెలెక్ట్ చేసిన రోజునే మాలాంటి వాళ్ళం ఏం చెప్పామంటే, ఓవైసీ గెలవటం కోసమే మాధవీలత లాంటి వీక్ క్యాండిడేట్ ని పెట్టారు. మాధవీలత ఒక అరిచే పులి అంతే, కరిచే పులి కాదు. అసలు కరిచే పులి ఎవరంటే రాజాసింగ్. ఆ రాజాసింగ్ని కాదని మాధవీలతకి టికెట్ ఇప్పించడం వెనక మాలు కూడా ఓవైసీ హస్తం ఉంది. సరే, ఇవన్నీ కాదండి, పోనీ ఇప్పుడు పాపం వీళ్ళు చాలా మంచోళ్ళు, చాలా ఒక గట్టి వాగ్దాటి, నటనా చాతుర్యము ఉన్న అపర సావిత్రి దేవిని తీసుకుని వచ్చి పెట్టారు వీళ్ళు క్యాండిడేట్ ని. ఓకే, మరి ఈ దేశం మొత్తం మీద ఐటీ దాడులు, ఈడీ దాడులు, ఇంకో దాడులు, బీజేపీ దాడులు, ఆర్ఎస్ఎస్ దాడులు, మోడీ దాడులు, అమిత్ షా దాడులు, ఇలా రకరకాల దాడులు జరుగుతున్నాయి కదా ప్రత్యర్థుల మీద, ఇండియా మొత్తం మీద. అసలు సాక్షాత్తు కేజ్రీవాల్ లాంటి వాడినే తీసుకెళ్లి మీరు జైల్లో పెట్టగలిగారు కదా, కానీ ఓవైసీ జోలికి మీరు ఎందుకు రావట్లేదు? ఓవైసీ జోలికి కూడా రావాలి కదా. ఎందుకు ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి కాంగ్రెస్ లీడరు ఆ ఫిరోజ్ ఖాను 5 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి, నా దగ్గర చిట్టా ఉంది అని చెప్తున్నాడు. 5 లక్షల ఓట్లు ఎందుకు తీయలేదు? అతను ఆ 5 లక్షల ఓట్లు తీయించడానికి కూడా చాలా చాలా ప్రయత్నం చేశాడు. అతను ఆమ్, ఆ శ్రమ నిష్ఫలం అయిపోయింది, ప్రయోజనం శూన్యం అయిపోయింది. అతను ఈరోజు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడుతున్నాడు, దొంగ ఓట్లతోనే గెలుస్తాడు ఓవైసీ, దొంగ ఓట్లు ఎందుకు తీయలేదు అని అడుగుతున్నాడు. దొంగ ఓట్లు ఎందుకు తీయలేదు?
అతని మీద కేసులు ఎందుకు లేవు? కనీసం కేసులు పెట్టిన తర్వాత కనీసం మమా అనిపించడానికైనా కేసులు పెట్టి, తర్వాత ఎట్లాగో మీ వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ వేసి తీస్తారు, అది వేరే విషయం. కనీసం ఆ పనైనా ఎందుకు చేయలేదు? అంటే ఓవైసీకి అంత భయపడుతున్నారన్నమాట మీరు. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఓవైసీ మీకు చాలా చోట్ల కావాలి కాబట్టి ఓవైసీ గుజరాత్ లో పోటీ చేయాలి, పంజాబ్ లో పోటీ చేయాలి, ఢిల్లీలో పోటీ చేయాలి, ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయాలి. ఎక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఎక్కువ ఉంటే అక్కడికల్లా వెళ్ళి ఓవైసీ పోటీ చెయ్యాలి కాబట్టి మీరు ఓవైసీని ఇంకా చంకలో పెట్టుకుని ఎత్తుకుని తిరుగుతున్నారు ఓవైసీని. అవసరమైతే మీరు చంకలో పెట్టుకోవటం కాకుండా చిన్నపిల్లల్ని, ఒక 6 నెలల పిల్లల్ని వీటిలోని వాకర్స్ లో తిప్పుతారు కదా, స్ట్రాలర్స్ లో తిప్పుతారు కదా, అట్లా ఓవైసీని తిప్పుతున్నారు తప్పితే మీరు ఓవైసీ జోలికి మీరు వెళ్ళట్లేదు. ఇది ఈ మొత్తం వెనక మీ ఉద్దేశాలు ఉన్నాయి, మీ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సౌత్ లో ఈ విధమైన ప్లాన్ వేసి, అన్నిటికన్నా అస్సలు ఏ మాత్రం బలం లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతిసారి తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకున్నప్పుడు మీకు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు వస్తున్నాయి. అలాంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ప్రభ తగ్గిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని మీకు తెలుసు. తెలిసి ఏం చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇంకెవరు గెలుస్తారు అక్కడ? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసిన, ఈవెన్ పవన్ కళ్యాణ్ లేకపోతే కూడా అతనికి సీట్లు వస్తాయి అనే ఒక రిపోర్ట్ ఏ రోజైతే మీకు వచ్చిందో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ని తమ దూతగా పంపించటం చంద్రబాబు నాయుడు దగ్గరికి, చంద్రబాబు నాయుడిని అడగటం, చంద్రబాబు నాయుడు కాదన్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయటం, అందరికంటే ముందు అరెస్ట్ కాబడుతున్నాడు అనే వార్త పవన్ కళ్యాణ్కే తెలిసి పవన్ కళ్యాణ్ హుటాహుటి హైదరాబాద్ నుంచి బయలుదేరి దారిలో ఎక్కడంటే అక్కడ ఆగిపోయి, నన్ను పోలీసులు ముందుకు కదలనివ్వట్లేదు, నేను రోడ్డు మీద బైఠాయిస్తాను అని చెప్పి ఒక డ్రామా ఆడుకుంటా రాజమండ్రి దాకా వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవటం, దీనికి దీ రక్తి కట్టించడానికి సజ్జల ముందుకొచ్చేసేసి అసలు కొ- సొంత కొడుకు కూడా మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ని మేము ఎందుకు దత్తపుత్రుడు అంటున్నామో మీకు ఇప్పుడేం తెలిసిందా అని చెప్పి అతను డైలాగులు. ఓ పక్క ఇతన్ని లోకేషన్ ఢిల్లీ పిలిపించుకొని ఢిల్లీలో మీరు పొత్తుకొస్తారా చస్తారా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి 52 రోజుల పాటు న్యాయ పోరాటం చేస్తా వీళ్ళ బెదిరింపులకి లొంగిపోకుండా ఉండి ఓ పక్కన ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయ్యేసరికి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చట్టం ద్వారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో చేరేది లేదు, ఇండియా కూటమిలోనే చేరతాను అనే ఒక వాతావరణం చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా భగ్నం చేయడానికి ఏమి పోయినసారి జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రజల ఓట్లు వేస్తే గెలిచాడు అనుకుంటున్నావా? మేము గెలిపించాం అతన్ని, ఈసారి నిన్ను గెలిపించాలి అదే విధంగా అంటే గనక నీకు పలుకుబడి ఉండొచ్చు, నీకు ఓట్లు వేయాలని ప్రజలు సిద్ధమై ఉండొచ్చు, ఏది ఏమైనా సరే మా అండ లేకపోతే, మా అభయహస్తం లేకపోతే నువ్వు గెలవలేవు అని చంద్రబాబు నాయుడిని చెప్పి 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 ఈ విధంగా చంద్రబాబు నాయుడు లొంగ తీసుకోవటం. అంటే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో వీళ్ళు పోషించిన పాత్ర మనం చూసాం కదా. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రాలో 25 సీట్లకి 25 సీట్లు వాళ్ళకే ఉండేలాగా డిజైన్ చేసుకున్నారు. ఎట్లా? బీజేపీకి ఇచ్చిన 6 సీట్లు గెలుస్తాం, వైసీ తెలుగుదేశం తెలుగుదేశం గెలుస్తుంది, ఎక్కడైనా తప్పిదారి అయ్యి జగన్ గెలిస్తే గనక జగన్ కూడా మనకే సాయం చేస్తాడు. ఈ మాటని జగన్మోహన్ రెడ్డి చేత చెప్పించుకున్నారు చూడండి. ఇది అసలు చాణక్యం అంటే. మొన్న వైజాగ్ లో జగన్ చెప్పాడు ఈ మాట. ఏమని? నన్ను గెలిపించండి, ఎన్డీఏకి నా సపోర్ట్ అవసరం అవుతుంది,
అప్పుడు నేను ఆ, ఏం చేయాలో అది చేస్తాను, మీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుతాను అని చెప్పాడు. ఈ మనగాడు ఏ- అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపమంటేనే పంపలేని వాడు. అంటే ఎలా ఉంటాయంటే, పురాణాల్లో దొరుకుతారు ఇట్లాంటి వాళ్ళు ఎతికితే, కోతల రాయుళ్ళు. అలాంటి కోతల రాయుళ్ళలాగా మాట్లాడటం చూస్తే, మొత్తానికి మొత్తం నాయకులందరినీ దిష్టి బొమ్మలు చేసేసి, దివాళా కోరుతనం దివాళా కోరు నాయకుల్లాగా చేసేసేసి, మొత్తం సౌత్ మొత్తాన్ని ఇలా ఒక తిప్పాలి అనే ఉద్దేశంలో మోడీ ఉన్నాడండి. కానీ వాళ్ళ ఆశలు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క చోటే నెరవేరుతాయి. ఎవరు గెలిచినా మోడీకే సపోర్ట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా ఇస్తాడు, చంద్రబాబు నాయుడు అయినా ఇస్తాడు అనే ఒక ఉద్దేశంలో మోడీ ఉన్నాడు. ఒకవేళ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఏం చేస్తారు? కాదండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. వీళ్ళిద్దరూ ఇస్తారు ఉమ్. కరెక్టే, కానీ షరతులు వర్తిస్తాయి. అక్కడ అధికారంలో ఉంటేనే ఇస్తారు. ఆ అది నేను అనేది, ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు అసలు? ఇప్పుడు ఇండియా కూటమికి కూడా మంచిగా సీట్లు వచ్చాయి అనుకోండి, ఆంధ్రప్రదేశ్ కి మీరు చేసిన అన్యాయానికి చంద్రబాబు నాయుడు మీకు సపోర్ట్ ఇస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఎందుకు ఇవ్వాలి? ఆ మాత్రం తెలివితేటలు చంద్రబాబు నాయుడుకు ఉండదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇలా ఉండటానికి కారణమే బీజేపీ అనే సంగతి చంద్రబాబు నాయుడుకి బాగానే తెలుసు. తను స్కామ్ లో లేకపోయినా సరే, స్కామ్ లో ఉన్నట్లుగా అరెస్ట్ చేసి పెట్టింది. అలాగే తన పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కోడెల శివప్రసాదరావు దగ్గర నుంచి ఇట్లా రకరకాల కేసులు పెట్టి వాళ్ళ మీద, అసలు పాపం ఆయనైతే కోడెల శివప్రసాదరావు గారు చనిపోయేలాగా కూడా చేశారు కదా. ఇదంతా జరుగుతూ ఉంటే మీరు ఎట్లా ఊరుకోగలిగారు అసలు? ఊరుకోకూడదు కదా. అందుకని మనము వాళ్ళ దగ్గర నుంచి ఏమి వెతికినా సరే, మంచి మర్యాద, లేకపోతే న్యాయము, ధర్మము, చట్టము, రాజ్యాంగము, ఇవన్నీ మనం వెతకాలి అని చూస్తే గనక బీజేపీ దగ్గర నేతి బీరకాయలో నెయ్యిని పిండినట్లే లెక్క. అందుకని దయచేసి నేను కోరుకుంటుంది ఏంటి అంటే, ఇన్ని పథకాల ప్రకారం వాళ్ళు వస్తున్నారు. ఇన్ని అంటే వీటిని పథకాలను కూడా అనకూడదు, ఇన్ని మాయోపాయాలతో వస్తున్నారు వీళ్ళు. జగత్ కిలాడి లాగా వస్తున్నారు. వీళ్ళని మట్టుకు కనీసంలో కనీసం తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు మన వీడియో వేరే రాష్ట్రాల వాళ్ళు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ, మన రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తారు కదా. వీళ్ళకి నేను కోరుకుంటున్నా, ఖచ్చితంగా మీరు బీజేపీకి ఓటేశారు అంటే, మన ఉరితాడికి మనం ఒక తాడుని మనమే ఇచ్చినట్టు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తా తాడు కూడా అనకూడదు, ఒక్కొక్క పోగు, మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పోగు, ఒక్కొక్కళ్ళవి అలా ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందుకని మన ఉరిని మనమే వేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో 6 సీట్లు వాళ్ళు లోక్సభ సీట్లు పోటీ చేస్తున్నారు. ఆ పోటీ చేస్తున్న చోట ఎవరైనా సరే, ఒక తెలుగుదేశానికి సంబంధించి కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, ఎవరైనా రెబల్స్ ఉన్నా, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు ఉన్నా సరే, మీ నిరసనని వ్యక్తం చేయటానికి, గెలిస్తే వాళ్ళు గెలవచ్చు కానీ మీ నిరసన తెలియాలి అంటే అక్కడ, అంటే మనం మీ వైపు లేము అని చెప్పాలి అనుకుంటే గనక, అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా తప్పు లేదండి. ఇది మోడీకి గుణపాఠం కావాలి. ఎందుకంటే ఏ రాష్ట్రం వచ్చి ఆ రాష్ట్రం వేష భాషలు వేసుకుని కూర్చుంటున్నాడు. మద్రాసు వెళ్తే మద్రాస్ కబుర్లు చెప్తున్నాడు, కన్నడ వెళ్తే కన్నడ కబుర్లు చెప్తున్నాడు. కేరళ పాపం ఆయనకి మలయాళం మా నోరు తిరగదు కాబట్టి మలయాళం నేర్చుకోలేకపోయాడు. ఆ ఆ, ఆంధ్ర వస్తే తెలుగులో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వింటే నాకు ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ, జస్ట్ జోక్ అనమాట ఇది, ఏమన్నారంటే, బాబు మీరు నెల్లూరు మటుకు పిలవమాకండి ఆయన్ని, ఎందుకంటే నెల్లూరు
యోగి వేమన పుట్టిన ఊరు. ఆయన గూగుల్లో కొట్టి ఏ ఊర్లో ఏది ప్రసిద్ధి తెలుసుకుని ఆ రకంగా యాషాలు వేస్తున్నాడు. వే- యోగి వేమన లాగా వెయ్యాలి అని చూస్తే మటుకు చాలా కష్టమైపోతుంది నెల్లూరు ప్రజలకి. తద్వారా మీడియా మరి దేశం అంతా చూపిస్తుంది కాబట్టి దేశం అంతా, అలాగే విదేశాల్లో అందరినీ రక్షించిన వాళ్ళు అవుతారు. నెల్లూరు మట్టుకు పిలవకండి అని చెప్పి ఆ, అని ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి. అంటే మనము ఏడవలేక నవ్వుతున్నామంటే ఈ పరిస్థితులు, ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తూ ఒక మోడీ అమిత్ షా ద్వయం ఏదైతే ఉందో, మోసా అని ఒక మోసకారి ఆ, షావుకారులు అంటారు పల్లెటూర్లలో ఒకప్పుడు. వాళ్ళు అమాయకులైన వాళ్ళ దగ్గర నుంచి రక్తాలు పిండి ఆ డబ్బు సంపాదిస్తారు కదా. వీళ్ళిద్దరు కూడా నాకు మోస అనగానే నాకు ఆ మోసకారి షావుకారులు గుర్తొస్తారు. మోసకారి షావుకారులు అంటే వాళ్ళు గుజరాత్ వాళ్ళే. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడన్నా చూడండి, గుజరాత్ వాళ్ళు వెళ్ళి వ్యాపారాలు చేస్తారు. ఎంత మోసకారితనంగా వ్యాపారాలు చేస్తారో అందరికీ తెలుసు. అసలు ఈ గుజరాత్ మోసకారుల వల్లనే, షావుకారుల వల్లనే ఇవాళ ఈ దేశంలో జాతి సంపదలు మొత్తం కొంతమంది గుప్పెట్లోకి వెళ్ళడానికి, అదే గుజరాత్ వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళడానికి కారణం అవుతుంది. అందుకని మీరు దేశం మొత్తం మీద ఎక్కడైనా చూడండి, అంబానీలకే కాంట్రాక్ట్లు, అదానీలకే కాంట్రాక్ట్లు, ఆ, అలాగే షాలకే కాంట్రాక్ట్లు. మీరు గమనిస్తే ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఆ, కర్ణాటక నుంచి వెళ్ళిన వాడు ఉండొచ్చు, కానీ ఇప్పుడు వేరే దేశంలో లండన్ లో దాక్కున్న గుజరాత్ వాళ్ళందరినీ తీయండి, అందరూ షావుకారులే. అందుకనే మనం వీళ్ళని వ్యతిరేకించాలి అంటే మనం తెలివిగా ఓటేయాలి. చూద్దాం మేడం, మరి మోడీ గారి కథ ఏమవుతుందో దక్షిణాదిన. ధన్యవాదాలండి.